తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మన నాయకుడు పేదల పెన్నిది మరి అట్టడుగు వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా పనిచేసేటువంటి రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి అని దేశవ్యాప్తంగా వారు పోరాడుతున్నారు. మరి ఈ కులగణనలో మొదటి స్టెప్ వేసినటువంటి తెలంగాణకు వచ్చి ఎక్స్రే లాగా కులగణన జరగాలి, మనమెంతో మనకు అంత వాటా ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో సామాజిక న్యాయాన్ని తీసుకురావాలని సామాజిక విప్లవకారుడుగా సామాజిక ఉద్యమకారుడుగా మరి ముందుకొచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కుల గణన మరి చేరికలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ యొక్క క్యాస్టు, సబ్ క్యాస్టు, ఇతరత్ర వివరాలన్నీ కూడా మరి నమోదు చేసుకోండి. తద్వారా మాత్రమే సామాజిక న్యాయం, మనకు కావాల్సినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగపరమైనటువంటి న్యాయం లభిస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈజ్ నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈజ్ ఏ గ్రేట్ వారియర్ అండ్ రిఫార్మర్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఆయన ఎప్పుడూ కూడా పేదల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షానే ఉంటాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండాలి. దేశవ్యాప్తంగా కూడా ఈ కులగణన జరుగుతూనే దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు, అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలకు, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కులాలకు న్యాయం జరుగుతుంది. ఈ యొక్క కులగణన నమోదులో ప్రతి ఒక్కరూ ఉత్సాహంలాగా పాల్గొని ఒక ఉత్సాహంతో ఒక ఉద్యమంలా ఊరూరా తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం.